నీలాంటి వాడు ఎక్కడనూ లేరు, నిన్ను పోలిన వాడు ఎక్కడనూ లేరు. ప్రభువా, నిన్ను దేవునిగా చేసుకున్న ప్రజలమైన మేము ధన్యులం. అందును బట్టి మరోసారి సాగిలపడుతున్నాం. సంఘ ప్రార్థన ద్వారా ప్రభు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. ఆత్మీయంగా మమ్మల్ని ఉద్ధరించమని అడుగుతున్నాం. ప్రభా, నీలో మేము ఎదగడానికి కావలసిన కృపను దయచేయండి. వింటున్న ప్రతి లేఖనము మంచి నేలలో పడ్డ విత్తనంలాగా అది ఫలించినట్లు సహాయపడండి. తెలిసిన వాక్యమే అని లేదా విన్న వాక్యమే అని పెడచెను పెట్టేటువంటి నిర్లక్ష్యపు ధోరణి మాలో ఉండకుండా సహాయపడుతురండి. బోధించే నేను భ్రష్టును కాకూడదు, విని వారు మోసపుచ్చుకునేటువంటి విధానంలో ఒక్కరు కూడా ఉండకూడదు. దయతో కనికరించి కృప చూపమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సంఘ వాగ్దానము మనం ఎరిగిన వారమే. మరొకసారి ఆ మాట చదువుకొని మనము మోసే ప్రార్థన గురించి కొంచెం లోతుగా అధ్యయనం కలిగి ఉంటున్నాం. రండి, ద్వితీయోపదేశకాండము 28:4. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. మనము అన్ని విషయాల్లో దీవించబడాలని కోరుకుంటాం. దీవెనకు ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థించేటువంటి వారే దీవించబడతారు. ప్రార్థించని వారు ఎన్నడూ కూడా దీవించబడరు. సో దీవెనలు, ఆశీర్వాదాలు అవి కొన్నిసార్లు భౌతికంగా ఉంటాయి, మరి ఎక్కువ సార్లు ఆత్మీయంగానే ఉంటాయి. కొన్నిసార్లు భౌతికంగా మనం దీవెనలు పొందుకోకపోవచ్చు. ప్రభు మనకు అది అవసరం లేదని ఇవ్వకపోవడమే దానికి కారణం. ప్రభు మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు. ప్రభు ఇచ్చింది కాకుండా మనకు నచ్చింది తెచ్చుకోవాలనుకున్నప్పుడు దాంతోపాటు కష్టాలు కూడా కొన్ని తెచ్చుకుంటాం. మనకు తెలుసు హాగరు విషయంలో అబ్రహాము సారాలు వ్యవహరించిన విధానం. సో ప్రభు ఇచ్చింది పొందుకున్నప్పుడు అది దీవెన, నీకు నచ్చింది నువ్వు పొందుకున్నప్పుడు అది కష్టం. సరే, ఇప్పుడు ఆ కోణంలో ఇప్పుడు మాట్లాడట్లేదు. మనము మోసే ప్రార్థన గురించి ఆలోచన కలిగి ఉన్నాం. దీవెనలకు ప్రార్థన ప్రాముఖ్యం. ప్రార్థించే వారి మాత్రమే దీవించబడతారు. అంటే ప్రార్థన ఒకటి చేసి ప్రయాసపడాల్సిన పని లేదా అంటే ప్రార్థించాలి, ప్రయాసపడాలి. ఈ రెండు కలిసినప్పుడే మనము దీవించబడతాం. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రయాసపడరు. ఇంకొంతమంది ప్రయాసపడతారు, ప్రార్థన చేయరు. ఈ రెండు కలయికలను బట్టే మనం దీవించబడతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల తన పరిచర్యను మనం చూస్తూ ఉంటాం 4 సువార్తల్లో. ఆయన ప్రార్థన చేశాడు, ఆయన ప్రయాస కూడా పడ్డాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇదే సూత్రాన్ని మనం కలిగి ఉండాలి. ఇక నిర్గమాకాండం 33వ అధ్యాయంలో మోషే చేసిన ప్రార్థన, అదే రీతిగా నిర్గమాకాండములోను, తర్వాత సంఖ్య, లేవియా కాండము, ద్వితీయోపదేశ కాండాల చరిత్ర అంతా కూడా మనం చూస్తే మోషే ఎంత ప్రయాసపడ్డాడో కూడా మనకు తెలిసిద్ది. మోషే ప్రార్థన, మోషే ప్రయాసము ఇజ్రాయెల్ ప్రజలకు ఆశీర్వాదాన్ని, తన వ్యక్తిగత జీవితంలో తాను కూడా దీవించబడ్డానికి అది ఎంతో దోహదపడింది. అందులో భాగముగానే మోషే ప్రార్థన గురించి మనము ఇంచుమించు ఒక 4-5 పాఠాలు విన్నాం. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇది ఎన్నోది? 4వదా? 5వది. సో మోషే ఏమడుగుతున్నాడు దేవుని దగ్గర? 17వ వచనం నుంచి 23వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 17 నుంచి 23వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాన్ని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందే కనికరపడదను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవబడవలెను.
నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పార్శ్వమున చూచెదవు గాని నా ముఖమును నీకు కనబడదని మోషేతో చెప్పెను. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి కొన్ని సత్యాల్ని మనం ఆలోచన కలిగి ఉందాం. మోషే చేసినటువంటి ప్రార్థన. మోషే ఒక 4 విషయాల పైన అడిగాడు. ఒకటి, నీ మార్గం నాకు తెలుపమన్నాడు. రెండోది, నీ కటాక్షం నాకు కావాలన్నాడు. మూడోది, నీ సన్నిధి నాతో రావాలన్నాడు. నాలుగోది, గడిచిన వారంలో మనం చూస్తూ వచ్చాం. ఏమిటది? మేము ప్రత్యేకింపబడినట్లు ఉండలాగున మాకు సహాయం చేయమని అడిగాడు. ఈ రీతిగా ఐదోదిగా మనం చూస్తే ఆయన మహిమ, నీ మహిమను నాకు చూపుమనగా. మోషే పైన 33వ అధ్యాయంలో 12 నుంచి 16 వచనాల్లో ప్రభువా నువ్వు రాకపోతే మేము పోము లేదా కదలము అన్నట్లుగా మాట్లాడతాడు. ఈ మాటలు ఏం చూపిస్తున్నాయంటే మోషే తన ప్రజలను దేవునితో కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండాలి అనేటువంటిది మోషే ఉద్దేశం. ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని యొక్క మహిమను మనుషులు చేత చేయబడ్డేటువంటి బంగారు దూడకు ఆపాదించి ఆ బంగారు దూడకు సాగిలపడ్డట్లు 32వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు తన మహిమను ఎవరితో పంచుకోవడానికి కూడా ఇష్టపడ్డు. అందుకని మోషేతో దేవుడు అంటాడు, నేను రాను మీతోటి, మీరు వస్తే మీరు నిశ్చయముగా చస్తారు, ఎందుకని మీరు తిరుగుబాటు చేసేవారు, మార్గంలో నాకు ఆయాస్కరంగా ప్రవర్తిస్తారు, కనుక నేను మీతో రాను అన్నప్పుడు మోషే ప్రార్థన చేశాడు. మనం గడిచిన కాలంలో చూస్తూ ఉన్నాం. అయ్యా నువ్వేమో వాగ్దాన దేశానికి పొమ్మంటున్నావు కానీ వాగ్దానం ఇచ్చిన నీవే మాతో లేకపోతే ఆ దేశం మాకెందుకు అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు మన విశ్వాస యాత్రలో కూడా ఇలాగే ఆలోచిస్తాం. ప్రామిసర్ లేదంటే ప్రామిస్ చేసిన వాడు లేదా వాగ్దానం చేసిన దేవుడు నాతో రాకపోయినా పర్లేదు కానీ వాగ్దానం చేసి ఆయన ఏవైతే ఇస్తానన్నాడో అవి ఇస్తే చాలన్నట్లుగా ప్రవర్తిస్తాం. మనతో వాగ్దానం చేసిన వాడు రావాలి, అప్పుడే మనకు మిగతావన్నీ ప్రాప్తిస్తాయి. వాగ్దానం చేసినటువంటి దేవుడు మనతో ఉండడం అది మనకు మేలు కూడా. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. సో ఇశ్రాయేలు ప్రజలను దేవునితో దగ్గర చేయడానికి లేదంటే దేవుని దగ్గరికి తీసుకురావడం కోసమై మోషే చేయని ప్రయత్నం అంటూ లేదు. దేవుడు ఈ ప్రజలను నశింపజేస్తాను, మరలా నీ ద్వారా ఒక గొప్ప సంతానాన్ని కలగజేస్తాను అని ఆయన అన్నప్పుడు మోషేతో ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, లేదు లేదు ప్రభువా, వారు నీ ప్రజలే కదా, వారు ఒకవేళ అరణ్యంలో లేదంటే ఈ అరణ్యంలో వారిని నువ్వు చంపేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య దేశాల ప్రజలు ఏమనుకుంటారు, వీళ్ళ దేవుడు చేతగాని దేవుడు కనుకే అరణ్యంలోకి తీసుకొచ్చి వీళ్ళను చంపేశాడు అనేటువంటి నిందబడిపోయింది, కనుక ఈ ప్రజల మీద నీ కటాక్షం ఉంచుము అన్నట్లుగా అక్కడ ప్రార్థన చేస్తాడు. సో మోషే ప్రయత్నం అంటే ఏంటి, అంతా ఏం చూపిస్తుందంటే దేవుని ప్రజలను దేవునితో సారిసారికి కలపడం. ఇది మన పై వచనాల్లో చూస్తున్నాం. క్లోజ్ రిలేషన్షిప్, ప్రజలను దేవునితో కలిపే విధానంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా ఆయన కూడా దేవునికి దగ్గరగా జరగడానికి ప్రయత్నం చేస్తూనే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను అంటున్నాడు. నీవు చెప్పిన మాట చొప్పున. ఇక్కడ ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? 17వ వచనంలో కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పునే చేసేదను అన్నాడు. అంటే పైన ఏవేది చెప్పాడో ఎవరు? మోషే. వాటన్నిటికి కూడా ఆయన ఎస్ అని చెప్పడం మనం చూస్తున్నాం. అన్నిటికీ కూడా ప్రభు ఏం చెప్పాడు? ఎస్ అని చెప్పాడు. మన ప్రార్థనలకు చాలా మట్టుకు సమాధానాలు నో ఎందుకు వస్తున్నాయి? మరి మోషే చెప్పి చేసిన ప్రార్థనకి ఎస్ ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే మన ప్రార్థనలో స్వార్థం ఉంటుంది, మన ప్రార్థనలో చిత్తాలు ఉంటాయి, మన ప్రార్థనలో శరీర సంబంధమైన ఆలోచనలు ఉంటాయి, మన ప్రార్థనలో ఎంతసేపు సొంత ఏమంటాము ఆ తలంపులే మిళితమైపోయి ఉంటాయి. కానీ ఇక్కడ మోషే ప్రార్థన మనం చూసినట్లుగా 12 నుంచి 16 వచనాలు ఆయన ప్రార్థనలో ఆయనకంటూ ఏదన్నా ఆపాదించుకున్నాడా? నాకు తులం బంగారం ఇమ్మనో, ఒక కింటెడు బంగారం ఇమ్మనో, లేకపోతే నా పిల్లలకు నా భార్యకు లేదంటే నా యొక్క బంధువులకు ఇవన్నీ చేసి పెట్టమనో, ఎక్కడ కూడా ఆయన ప్రార్థనలో స్వార్థం లేదు. ఆయన ప్రార్థన అంతా కూడా నీతితో కూడుకుంది. ఆయన ప్రార్థన అంతా కూడా యథార్థతతో కూడుకుంది. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలము గలదే ఉంటుందని దేవుని వాక్యం చెప్తా ఉంది.
సో ఇక్కడ మోషే ప్రార్థనలకు ఎస్ వస్తున్నాయి, మన ప్రార్థనలకు నో వస్తున్నాయి. కారణం ఏంటంటే అదే. సో దేవుడే చెప్తా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సెలవిస్తూ ఉన్నాడు, ఏమండి, నిజముగా మొరుపెట్టు వారికి సమీపంగా ఉంటానన్నాడు. ఆయనలో మనం నిలిచి ఉండి మనలో ఆయనే ఉన్నప్పుడు అప్పుడు మనకి ఏది ఇష్టమైందో అడిగితే అప్పుడు ఆయన వెంటనే దాన్ని ఏం చేస్తానన్నాడు, చేస్తున్నాడు, ఎస్ అంటాడు వెంటనే. ఇదినా మన ప్రార్థనలకు నో ఆన్సర్ వస్తుంది అంటే మన ప్రార్థనలు సరిగ్గా లేవని. నో ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా ఆయన చేత ఎస్ అనిపించుకోవడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. ఆయన చేత బలవంతంగా దాని మీద సంతకం పెట్టించుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ విసిగిపోయి పెట్టేస్తాడేమో, పెట్టొచ్చు కూడా. ఎలా చెప్పొచ్చు? కీర్తన 106లో కదా ఆ మాట మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏది ఇష్టమో అది అడిగారట. అడిగిన తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా? ఏం జరిగిందట వాళ్ళకి? 106 అధ్యాయం 15వ వచనం కీర్తన. వీళ్ళు రోజు అడుగుతూనే ఉన్నారు. వాళ్ళు కోరినది ఆయన వారికి, దేవుడు కోరుకున్నది వారు అడగట్లేదు. ఒకటి, వాళ్ళు కోరుకున్నదే కావాలని మొండిపట్టు పట్టారు. చివరికి దానివల్ల వాళ్ళకి ఒరిగింది ఏంటి అంటే వాళ్ళకి ఏం జరిగింది? వాళ్ళ ప్రాణమునకు క్షీణత, రోగము, నష్టము. ఎంత భయంకరం! అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు ఒకసారి నో అంటే నో అన్నట్టుగానే ఉండు. దాన్ని బలవంతంగా ఎస్ చేయించుకోవాలని చూస్తే మాత్రం అది ఎంతో నష్టాన్ని, తీవ్రమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది. సో ఇక్కడ మోషే ప్రార్థనలో మనకు ఒక మాదిరికరమైన ప్రార్థన. తను ఏ రోజు కూడా తన సొంత విషయాలు ప్రార్థించక కేవలం ప్రజల విషయమే భారంతో ప్రార్థించిన వాడై ఉన్నాడు. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. ప్రభు దగ్గర నుంచి ఈ మాట పొందుకోవడం ఎంత ధన్యం. అలాగే నువ్వు చెప్పినట్టు చేస్తానని ప్రభు అనడం ఎంత ధన్యకరం అండి. ఏ రోజన్నా ఈ అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయా? అట్లీస్ట్ 1-2 అన్న ఉన్నాయా? నువ్వు చెప్పింది నేను చేస్తాను అని ఆయన ఏ రోజైనా అన్నాడా? ఒక్కసారి 2 సార్లు అనడం కాదు, మనం చేసే ప్రతి ప్రార్థనలకు కూడా ప్రభు అలా సమాధానం ఇవ్వగలిగితే మన ధన్యులం. దాన్ని బట్టి చెప్పొచ్చు మన ఆత్మీయ స్థితి ఏ స్థాయిలో ఉంది. సరే, ఇప్పుడు వద్దాం 17వ వచనం కానీ చూస్తే, మోషే ప్రభుతో దగ్గర సంబంధం కలిగి ఉండాలని, ఇంకా దగ్గరగా అవ్వాలని, అప్పటికే చాలా దగ్గరగా ఉన్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవుడు మోషేతో, ఎంతో దగ్గర సంబంధం ఉంది. అయినప్పటికీ దాన్ని బట్టి మోషే తృప్తి చెందడం లేదు. ఇంకా నేను దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా నేను దేవునికి దగ్గర అవ్వాలి, ఇంకా నేను దేవుని గురించినటువంటి ఆలోచనలో ఎదుగుతూ రావాలి అన్న ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని బట్టి నేను తృప్తి చెందడం లేదు అన్నట్లుగా మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అక్కడేదో తన ప్రజలు దేవునికి దూరంగా ఉండి ఈయనేదో దగ్గర ఉన్నట్లుగా డెకరేషన్ ఇవ్వట్లేడ. నేను ఇదివరకు ఏదో సంపూర్ణ సిద్ధిని పొందుకున్నానన్నట్టుగా మాట్లాడట్లేదు మోషే కూడా. తన ప్రజలను దగ్గరికి చేస్తూనే తాను కూడా దేవునికి దగ్గర అవ్వడానికి, ఇంకా దగ్గర అవ్వడానికి తన వంతులో తాను ప్రయాసపడుతూ దేవుని దగ్గరికి వచ్చి మాట అడుగుతున్నాడు. ఏమని? 18లో అతడు దయచేసి, విసీచనుడు ఇంగ్లీష్లో, బ్రతిమలాడుకుంటున్నాడు. దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, నీ మహిమ నాకు చూపయ్యా. డేరింగ్ ఉండాలి ప్రార్థన చేయడానికి. నీ మహిమ నాకు డిఎల్ మూడి. ఆయన ప్రభు మహిమను చూడ్డానికి, ప్రభు మహిమ మనందరికీ బయలుపరచబడుతుంది, సందేహం లేదు. అయితే మనకి ఏ మోతాదులో బయలుపరచబడుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ప్రభుతో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి, ప్రభుకు లోబడుతున్నటువంటి విధానాన్ని బట్టి, ప్రభుకు విధేయత చూపిస్తున్న విధానాన్ని బట్టి నువ్వు పొందుకునే మహిమ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తాము, ఆదికాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు కూడా లేఖనాల్లో క్లియర్గా, స్పష్టంగా మనకు చాలా విషయాలు బయలుపరచబడ్డాయి. దేవుడు తన మహిమను భక్తులైనటువంటి వారికి ఆయా సమయాల్లో వెల్లడిపరుచుకున్నాడు. సో అందులో భాగముగానే భక్తులు కూడా ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ మహిమను నాకు కనపరచు అని. ఆయన మహిమను చూడడం అంటే అంత మామూలు విషయమా? ఎవరు సమీపింపరాని, సో అంత రేడియన్స్లో ఉండే ఆయన మహిమను చూడడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కోటి సూర్యుల కాంతి కంటే ఎంతో తేజస్సు కలిగినటువంటి దేవుడు. ఆయన మహిమను చూడడం అంత సామాన్యమైన పని కాదు. సో ఇక్కడ మోషే డేర్ చేస్తున్నారు. సో డిఎల్ మూడి ఆయన మంచి దైవజనుడిగా, ఎంతో గొప్ప సువార్థికుడిగా అనేక మంది రక్షణలో నడిపించినటువంటి
ఒక సేవకుడిగా మనం చూస్తూ ఉంటాం. డిఎల్ మీద ఒక రోజు ప్రార్థన చేశాడు, ప్రభువా నీ మహిమను నేను చూడాలి, ఇంకా ఎక్కువగా నీ మహిమను నేను చూడాలని నాకు ఆశ ఉందని ప్రార్థన చేస్తున్నప్పుడు గంటల తరబడి ఇదిగో దేవుని మహిమ ఆయనకు కనపరచబడ్డప్పుడు ఆయన ఇలా అన్నాడట, ఏమనంటే ప్రభువా నీ చెయ్యి నా మేంచి తీసేయి, ఇంకా నేను చూడలేకపోతున్నాను, చచ్చిపోతాను అన్నాడు. అంటే ఆయన మహిమ అంత గంభీరంగా ఉంటుంది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, అపోస్తులైనటువంటి యోహాను ఏమన్నాడు, ఏమండి ప్రభు దినమున ఆయన యొక్క మహిమను చూచినప్పుడు లేదా ప్రత్యక్షత పొందుకున్నప్పుడు ఆయన ఎలా అయ్యాడట, చచ్చిన వాని వలే. చచ్చినవాని అంటే దేవుని మహిమ అంత గంభీరంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మోషే దేవుని మహిమను చూడాలని ఇష్టపడుతున్నాడు. అప్పటికే దేవుని మహిమను ఆయా రూపాల్లో చూస్తూ ఉన్నాడు. మన లేఖనాల్లో చూస్తే ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది, అంతరిక్షము దేవుని మహిమను తెలియపరుస్తుంది. సో సృష్టిలో ఉన్న సమస్త జీవులు కూడా దేవుని మహిమను మనకు చూపిస్తూ ఉన్నాయి. పర్వతాలు ఆయన స్థిరమైన స్థితిని చూపిస్తున్నాయి. సూర్యుడు ఆయన నిజమైన వెలుగు అని మహిమను చూపిస్తాను. వర్షము ఆయన దీవెనలు కురిపించే దేవుడు అని చూపిస్తాను. ఇలాగా ప్రకృతిలో ఉన్న ప్రతి విషయాలు కూడా దేవుని యొక్క మహిమను మనకు ఇండైరెక్ట్గా తెలియజేస్తూ ఉంది. అంతేగాని ప్రకృతి దేవుడు కాదు, సూర్యుడు చెట్లు ఇవి కాదు. ఎందుకు ఈ సృష్టి అంతా ఏం చూపిస్తుందంటే మమ్మల్ని సృజించిన దేవుడు మహిమ కలిగిన దేవుడు. మనం ఏం చేస్తాము అంటే సృష్టిలో ఉన్న ఇవే మహిమ గలవిగా అనుకుంటా ఉంటాం చాలామంది. కానీ ఇక్కడ మనం చూస్తే సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త ఎంతో మహిమ కలిగినటువంటి వాడు, ఎంతో తెలియనటువంటి వాడు. ఈ మధ్య ఒక వీడియో చూస్తూ ఉన్నాను, అవి డాల్ఫిన్స్ గురించి, నెక్స్ట్ వేల్స్ గురించి. పెద్ద పెద్ద ఆ వేల్స్కు ఉండేటువంటి బ్రెయిన్, వాళ్ళకు ఉండేటువంటి బ్రెయిన్ ఇంచుమించు మనిషి మెదడు కంటే 10 రెట్లు పైచిలికే పెద్ద బ్రెయిన్ వాటికి ఉంటుంది. సో అవి కూడా మనుషుల్లాగే స్పందిస్తూ ఉంటాయి, మనుషుల్లాగే. ఇప్పుడు మన పిల్లలకి బాగాలేకపోతే మనం ఏం చేస్తాం? పిల్లలు బాగాలేకపోతే ఏం చేస్తాం? నవ్వుతాం కూర్చొని, ఎంతో బాధపడతాం, వాళ్ళ విషయంలో ఏదో చేయాలి. సో వేల్స్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు వాటిని దగ్గరుండి చూస్తే వాటిని దగ్గరగా వెళ్తూ వాటిని కేర్ తీసుకుంటూ, వాటికి బాగలేకపోతే వాటిని కాపాడుతూ, అప్పుడు నాకు అనిపించింది సృష్టిలో, అందుకే మనం సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయడాన్ని బట్టి దేవుని యొక్క మహిమ ఏంటో మనకు తెలిసింది. మనం ఎంతసేపు కోని చూస్తే కోసుకొని ఎప్పుడు తిందామా అనిపించింది. అంటే ప్రతి దాన్ని మనం అబ్జర్వ్ చేయడానికి నేర్చుకోవాలి. దేవుడు ఇంత సృష్టిని ఎందుకు పెట్టాడు అంటే అట్లీస్ట్ ఈ మానవుడు వీటి ద్వారానైనా నా గొప్పతనాన్ని ఏంటో తెలుసుకొని నా దగ్గరకు వస్తారు అనే ఆలోచనతో ప్రభు బయలుపరిస్తే, లేదా వీటన్నిటిని సృజిస్తే మానవుడు అక్కడే ఆగిపోయాడు, సృష్టికర్త దగ్గర రావట్లేదు. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే దేవుని యొక్క మహిమ సృష్టి ద్వారా మనకు బయలుపరచబడుతూనే ఉంది ప్రతి నిత్యము కూడా. సో అంత మాత్రమే కాకుండా అది అంతటితో మనం ఆగిపోకూడదు. ఇంకా ఆయన మహిమను పొందుకోవడానికి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి మోషేలాగా. సో సృష్టి ద్వారా దేవుని మహిమను సంపాదించుకున్న అనుభవం మోషే కొంత ఉంది. ఎలా చెప్పొచ్చు అంటే మోషే తన తల్లి ద్వారా పెంచబడింది కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో మోషేకు తెలుసు, సందేహమే లేదు. తర్వాత సకల విద్యా ప్రావీణ్యుడు, ఎంతో తెలివైనటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఐగిప్తు యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అనాలి. అంత అనుభవజ్ఞుడైనటువంటి మోషే అంత తెలివితేటలు సంపాదించుకున్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మహిమను వెతకడం ప్రారంభించిన వాడు. సరే, 40వ సంవత్సరంలో తన యవన ప్రాయంలో ఉండి కొంత తన బలము చేత, తన సొంత ప్రణాళికలు, తెలివి చేత ఇజ్రాయేల్ ప్రజలను విమోచించాలని, రక్షించాలని అనుకున్నాడు. దేవుని ప్రణాళికకు పూర్తి వ్యతిరేకంగా అక్కడ ప్రవర్తించాడు. తర్వాత దేవుడు అతన్ని మిద్యానికి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది, మనందరికీ తెలుసు. అక్కడ 40 సంవత్సరాలు, మొత్తం 80 సంవత్సరాల తర్వాత మోషేకి ఈ పని అప్పగించబడింది. ఇప్పుడు మోషే ఫరో ఎదుట నిలబడి ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొస్తున్న సమయంలో మనం చూస్తాం, అక్కడి నుండి దేవుని మహిమను రోజు రోజుకి ఎక్కువగా చూడడం ప్రారంభించాడు. మిద్యానులో మామ మందను మేస్తున్న సమయంలోనే అక్కడ మండుచున్న పొద చూశాడు, అది దేవుని మహిమే. ఇదేంటి ఈ పొద మండిపోతా ఉంది కానీ అది ఎన్నడూ కూడా కాలట్లేదేంటి అని అలాగ వింతగా వెళ్ళి చూశాడు. అక్కడ దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. అంతటితో ప్రారంభమైన దేవుని మహిమ
మోషే జీవితంలో అంతకంతకు ఏమవుతా ఉంది దేవుని గురించి తెలుసుకోవడంలో. అతడు ఎదుగుతూ ఉన్నాడు, దేవుని మహిమను ఇంకా పొందుకుంటున్నాడు. ఆ టేస్ట్ను చూస్తున్నాడు, ఆ రుచి చూస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మనకి ఇష్టమైన డిష్, మనకి ఇష్టమైనటువంటి ఆహారం ఇంత పెద్ద గిన్నెడు పెట్టారనుకోండి, ఒక స్పూన్ తింటాం. తిన్న తర్వాత ఎలా అనిపించింది, బా ఎంత బాగుందో రుచిగా అని చెప్పి మరలా ఇంకో స్పూన్ అట్లా పెడతా ఉంటాం. అలాగా స్పూన్ బై స్పూన్ ఏం చేస్తూ ఉంటాం, తింటా ఉంటాం. ఇక్కడ అనంతమైంది దేవుని మహిమ. నాకు అనిపించింది, మోషే మోషే ముందు దేవుడు చిన్న గిన్నెలో పెట్టినాడు. ఏం పెట్టాడు? మహిమ. ఇంకేదో అంటారేమో అనుకున్నా. చిన్న గిన్నెలో పెడితే అవి తినేసిన తర్వాత, ప్రభా నాకు సరిపోవట్లేదు, ఇంకా నిన్ను గురించి తెలుసుకోవాలనే ఆలోచన నాకు తీవ్రంగా ఉంది, పెద్ద గిన్నెడు తీసుకొచ్చి పెట్టరాదు నా ముందు, నీ మహిమంతా నా ముందు కనపరచవా, నీ మహిమను నాకు కనపరచవు, మహిమంతా అనలేదు కానీ నీ మహిమను నాకు కనపరచవా అని అడిగితే ఎంత అద్భుతంగా ఉంది. అంటే అతనికి దేవుని మహిమను చూడాలని, దేవుని మహిమను పొందుకొని ఆస్వాదించాలని ఎంత తపనతో ఉంది. అసలు అతడు దేవుని మహిమను అడుగుతున్నాడు అంటే దాని గురించి రుచి ఎరిగినవాడు గనుకే. సరే, ఈ మాట అక్కడ ఉంచుదాం, మళ్ళీ వద్దాం అక్కడికి. తలంపు ఏంటంటే, ఇప్పుడు మోషే చూడండి, ఆ యొక్క మండుచున్న పొద అనుభవం, తర్వాత సముద్రం కాస్త తనకంటే ముందుగానే 10 తెగుళ్ళు, ఆ అనుభవం, సముద్రం పాయలవ్వడం, ఆ తర్వాత బండ నుంచి నీళ్లు, ఏమంటే రకరకాల అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. వీరు కష్టపడకుండానే పైనుంచి మన్నా, మళ్ళా సాయంకాలం కాగానే మాంసము, ఇవన్నీ ఆయన మహిమను చూపించట్లేదా? వీళ్ళెంతసేపు మన్నాను చూస్తున్నారు కానీ మోషే మన్నాలో మహిమను చూస్తున్నాడు. వీరెంతసేపు పూరేళ్ళను చూస్తున్నాడు కానీ మోషే వాటిలో దేవుని మహిమను చూస్తున్నాడు. ఆ 10 తెగుళ్ళు మామూలుగా క్యాజువల్గా వాటిని చూస్తున్నారు కానీ దేవుడు మోషే ఆ 10 తెగుళ్ళు దేవుని మహిమను చూస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుని మహిమను చూస్తూ 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 వస్తున్నటువంటి మోషే ఇప్పుడు తెగించి డేర్ చేసి అంటున్నాడు. మోషేకి తెలియదా ఆయన మహిమను ఒక్కసారి చూస్తే తట్టుకోలేనని? మనిషి ఏమాత్రం వాడు, సూర్యుని యొక్క వెలుగు అంత దూరం నుంచి మన మీద పడితేనే మిట్ట మధ్యాహ్నం తట్టుకోలేకపోతున్నా, అదే సూర్యుడు ఒక్కడుగు ముందుకేస్తే పరిస్థితి ఏంటి? అంతకంటే తేజస్సు కలిగిన దేవాది దేవుని యొక్క మహిమను పొందుకోవడం, ఆ మహిమను చూడడం, ఇది అసంభవం. ఎందుకులే అడగడం అనుకున్నాడా మోషే? అడగలేదు, అలా అనుకోలేదు కానీ అడగడానికి తెగించాడు. నేను అనుకుంటాను మోషేకి తెలుసు, ఆయన మహిమను నాకు బయలుపరుస్తున్నప్పుడు ఆయన మహిమ యొక్క ఇంకో ప్రభావం, అంటే నేను నశించిపోకుండా ఆయనే నన్ను కాపాడుకుంటాడు అని ధైర్యం ఉందేమో మోషేకి. ఆ ధైర్యం లేనిదైతే మోషే ప్రార్థన చేయడుగా. మోషే దేవుని యొక్క మహిమనేంటో ఎరిగినవాడు. అందుకే ఇక్కడ దానికి కూడా ఎస్ అనే వచ్చింది ఆన్సర్. చూడండి, నువ్వేంటి, నువ్వు నా మహిమను ఏం చూస్తావు, నువ్వు నా మహిమను చూస్తే చచ్చిపోతావు. కింద మాట్లాడతాడు కదా దేవాది దేవుడు, ఏమని అంటాడు చూడండి, నీవు నా ముఖము చూడజాలవు. సో ఎవరు కూడా నన్ను చూసి బ్రతకడు, నువ్వేంటి అడుగుతున్నావు, వద్దులేవయ్యా మోషే అన్నాడా? మోషే కోరికను తీర్చడానికై ప్రభు చిన్న అక్కడ సెట్టింగ్స్ అన్ని చేసినట్లుగా మనం చూడొచ్చు. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ బండ మీద నిలవబడు, నిన్ను వెళ్ళే టైంలో వెనక నుంచి నీ దాటి వెళ్ళిచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పేది. ఆయన కప్పకపోతే ఈయన ఏమైపోతాడు? చనిపోతాడు. సో ఇక్కడ తలంపు ఏంటంటే, దేవుని మహిమ పట్ల మోషేకి ఎంత ఆశ ఉందో. మహిమ అనేసరికి ప్రతిదానికి ఒక మహిమ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి ఒక మహిమ ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని సాతాను శోధిస్తున్నప్పుడు మూడోసారి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడు? 4వ అధ్యాయానికి రండి, 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ. సో ఇక్కడ ఏముంది మహిమ? ఇక్కడ కూడా మహిమేగా పదం కనబడుతుంది. ఏ లోక రాజ్యాలకు కూడా మహిమ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏ లోక రాజ్యాలకు కూడా మహిమ ఉంది. అయితే ఆ మహిమ నశించిపోయే మహిమ, బారిపోయే మహిమ. అది అక్షయమైనవి కావు, క్షయమైన మహిమలు. మనకు ప్రభు ఇచ్చే మహిమ, లేదా మనం పొందుకోబోయే మహిమ, మన ప్రభుకున్న మహిమ, అది ఎంతో అనంతమైంది. దానికి
ఎటువంటి అంతము లేదు, అక్షయమైనటువంటి, వాడబారింది, నిత్యమైంది. సో ఇలాంటి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం గురించి లేదంటే మహిమ గురించి మన లేఖనాల్లో చూడవచ్చు కూడా. సరే, ఇప్పుడు ఎందుకు ఈ మాట చూపిస్తున్నాను అంటే, క్రైస్తవుడు ఏ రకమైన మహిమ గురించి ఆకలి కలిగి ఉండాలి. ఇక్కడ మోషేకి ఏముందంటే ఆకలి ఉందండి. దేని విషయమైన ఆకలి? దేవుని మహిమను చూడాలనే ఆకలి. ఇదేనా ఒక క్రైస్తవుడిగా నీవు నేను దేవుని మహిమను చూడాలనే ఆకలి కలిగి ఉన్నామా? హాగరు ఆమె శారా దగ్గర నుంచి పారిపోయి వస్తున్న సమయంలో చూడండి, ఆది కాండంలో మనం చూస్తాము. ఇదిగా ఆమె అంటాది కదా 16-13లో, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వారిని నేనిక్కడ చూచింది కదా అని అనుకో. ఇక్కడ ఆమె దేవుని మహిమను చూచింది. దేవుని మహిమను చూడడం అంటే అర్థం ఏంటి? దేవుని మహిమను చూడడం అంటే అర్థం ఏంటంటే, దేవుని గుణగణాల్లో లేదా దేవుని గుణగణాల్లో నుంచి ఆయన గురించినటువంటి విషయాలను తెలుసుకొనుట, చూచుట, అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇటు దేవునికి ఒక మహిమ ఉందని చూస్తున్నాము, అదే రీతిగా లోకానికి ఒక మహిమ ఉందని కూడా చూస్తున్నాం. అయితే మనం ఏ మహిమను గురించిన ఆకలితో బ్రతుకుతున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. మోషే ఏమో దేవుని మహిమను గురించిన ఆకలితో బ్రతుకుతుంటే, ఇజ్రాయెల్ ప్రజలేమో ఐగుప్తు మహిమను గురించిన ఆకలితో బ్రతుకుతున్నారు. అందుకే సారికి అరణ్యంలో శోధించారు, ఐగుప్తులో ఉంటే ఎంత బాగుండేది. వీళ్ళకి ఆకలే ఉంది, కానీ ఏం ఆకలి? ఇది కీరకాయల ఆకలి, దోసకాయల ఆకలి, పోమోగ్రనేట్ ఆకలి, ఇదంతా మాంసం ఆకలి, ఇదంతా పనికిమాలిన ఆకలి. వద్దన్న ఉద్దేశము కాదు. ఆకలి లేకపోతే మనిషి ఏమైపోతాడు? ఏమవుతాడు? చస్తాడు. ఆత్మీయంగా ఆకలి లేకపోతే కూడా మనిషి చస్తున్నాడు అని అర్థం. విచిత్రం ఏంటంటే, ఈ దినాన క్రైస్తవుల జీవితాల్లో ఆత్మ సంబంధమైన ఆకలి సన్నగిల్లిపోతుంది, భూ సంబంధమైన ఆకలి ఏమో విస్తారంగా పెరిగిపోతాం. సో దేని విషయమైన ఆకలి నువ్వు కలిగి ఉన్నావు? నీతి కొరకు ఆకలి దప్పులు గనవారు మరి ఉందా? ధన్యతల గురించి మాట్లాడుకుంటాం, మనకు తెలిసిందే ఆ వాక్యం. మరి దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాం? మోషే దేని కొరకు ఆకలి కలిగి ఉన్నాడు? ఆకలి లేనిది ఆయన అడగగలడా? ప్రభువా నాకు నీ మహిమ కావాలని తెగించి మనం అడుగుతున్నామా? కారణం ఏంటి అంటే, మనలో ఆకలి లోపించిందేమో, మనలో ఆకలి లేకున్న వారమై ఉన్నావేమో. మనందరికీ తెలుసు, రూతు ఆమె దేవుని మహిమను చూడాలని ఆశతో కదా వచ్చింది. ఎక్కడి నుంచి? మోయాబు నుంచి. మోయాబుకు మహిమ లేదా? మోయాబుకు ఒక మహిమ ఉంది. మోయాబుకు ఒక మహిమ ఉంది. ఆ మోయాబు మహిమ మోజులో పడిపోయాయి కదా, ఓర్పు అక్కడే ఉండిపోయింది. కానీ రూతు మాత్రం అది వాడిపోయే మహిమ, వాడబారిన మహిమ ఒకటి ఉంది. ఆ మహిమ నాకు కావాలని చెప్పి ఆకలితో వచ్చింది. ఆకలితో ఉన్నవాడు ఎంతో ప్రయాసపడతాడు కూడా, ఆకలి లేనివాడు ఎన్నడూ కూడా ప్రయాసపడలేడు. ఆమె ఆకలితో ఉంది కనుకే సమస్తాన్ని విడిచిపెట్టేసింది. తన తల్లిదండ్రులను, తోబుట్టులను, దేశాన్ని, అందరినీ విడిచిపెట్టింది. ఆమెకు అక్కడ ఏమైనా ఉండొచ్చు, సరే ఉన్నా లేకపోయినా అన్నిటినీ విడిచిపెట్టి వచ్చిందా లేదా? కారణం ఏంటి అంటే, దేవుని మహిమను చూడాలనే ఆశ, దేవుని మహిమను పొందుకోవాలనే ఆకలి ఆమెలో తీవ్రంగా ఉంది. అందుకే రూతు దీవించబడింది. ఇదిగో రూతు యేసుప్రభు వారి వంశావళిలో ఒక కీలకమైన పాత్రగా మనం చూడొచ్చు. అదే రీతిలో చాలామంది జీవితాలు మనం చదువుతున్నప్పుడు ఏ మహిమను చూస్తున్నాం? అబ్రహాము, లోతు ఇద్దరు బయటికేగా వచ్చింది. అబ్రహాం ఏమో దేవుని మహిమ కొరకు చూస్తున్నాడు, లోతేమో సొదొమ మహిమ వైపు ఆకర్షితులయ్యాడు. అటు వెళ్ళిపోయాడు. ఏం సంపాదించుకున్నాడు లోతు? ఏమైనా సంపాదించుకున్నాడా? బెత్లెహేము నుంచి ప్రయాణమై వారు వెళ్ళి ఏమైనా సంపాదించుకున్నారా? తలంపు ఏంటంటే, దేనికోసం నువ్వు ఆకలిగా నీ ఉన్నావు? ఒక మాట చెప్పాల్సి వస్తే, నీ ఆకలి నీ ఆత్మీయ స్థితిని నిర్ధారించింది. నీ ఆకలి నీ ఆత్మీయ స్థితిని చెప్పేసింది. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు అంటే ప్రభు చెప్తున్నారు, దాని కొరకు మీరు ఆకలి కలిగి ఉండండి, దాని విషయం మీరు ఆకలి కలిగి ఉండండి. కానీ చాలాసార్లు మనము అలా కలిగి ఉండట్లేదు అని చెప్పక తప్పదు కదా. ఇక్కడ మోషే మాత్రం చూడండి, నీ మహిమను నాకు చూపుము, నీ మహిమ నాకు కావాలయ్యా, దాని విషయమే నాకు ఆకలేస్తుందయ్యా అన్నట్లుగా ఎంత తీవ్రంగా ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం.
చూడండి కొన్ని మాటలు మనం చూద్దాము. కీర్తన 42 అధ్యాయము మొదటి 3 వచనాలు. కీర్తన 42 మొదటి 3 వచనాలు. ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీలో నాకు అన్నపానములాయెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? కోరాహు కుమారులు. కోరాహుకు ఒక ఆకలి ఉంది, కోరాహు కుమారులకు ఇంకొక ఆకలి ఉంది. ఏమండి, కోరాహు యొక్క ఆకలి ఏంటి? పేరు, ప్రఖ్యాత, డబ్బు. ఏంటి, ఎప్పుడు మోసేనా, మేము ఉండకూడదా? ఆ మోసేనా పిలిచింది, మమ్మల్ని పిలవలేదా అన్నట్లుగా వారి పరిధి మించి ఇంచుమించు 250 మంది చచ్చారుగా. ఆ భూమి నోరు తెరిచి వారిని మింగేసిందిగా. వారికి ఉన్న ఆకలి ఏంటి? వారిని ఎక్కడికి తీసుకెళ్ళింది ఆకలి. ఈ దిన నీ ఆకలే నీ అంతిమ యాత్ర ఏంటో నిర్ధారించేసి, నీ ఆకలిని ఆత్మీయ స్థితిని చూపించింది, నీ ఆకలిని అంతాన్ని కూడా చూపించింది. ఇప్పుడే ఏ రకమైన ఆకలితో బ్రతుకుతున్నా. కోరాహు కుమారులకున్న ఆకలి వేరు, కోరాహుకున్న ఆకలి వేరు. అందుకే ఒకే ఇంట్లో ఒకే సంఘంలో చాలామంది ఉంటాం, కానీ సంఘంలో అందరి ఆకలి ఒకే రకంగా ఉండదు. 12 మందిలో ఒకటి ఆకలి ఇంకో రకంగా ఉంది. ఏమిటి ఆకలి? వాడికి ప్రభుని అమ్మాలా, డబ్బు సంపాదించాలి. సో సంఘంలో కూడా అందరి ఆకలి ఒకే రకంగా ఉండదు. అందరి ఆకలి ఒకే రకంగా ఉంటే ఎందుకు ఈ కొట్లాటలో, ఎందుకు ఆ పరిస్థితులు, అభ్యంతరాలు ఎందుకు వస్తాయి? అది కుటుంబాల్లో అవ్వచ్చు, సంఘాల్లో అవ్వచ్చు, అందరి ఆకలి ఒకేలాగా ఉండదు. అయితే అట్లీస్ట్ నీ ఆకలి ఎట్టుందో నువ్వు పరీక్షించుకో. ప్రభు, నా బిడ్డల్లో, లేదా నా పిల్లల్లో, నా భార్యలో, నా భర్తలో, నా తల్లిదండ్రులు, నా అత్తమామల్లో, నా బంధువుల్లో ప్రభు ఈ ఆకలి పుట్టించని మోసేలా గడగలిగితే ఎంత ధన్యులో. ఒకటి, నీలో ఆకలి చచ్చిపోకుండా చూసుకో, వారిలో ఆకలి పెరుగునట్లుగా వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. సరే, ఇక్కడ కోరాహు కుమారులు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. బాగా ఎండ, వేడిమి తగిలి అది కష్టాలతో కూడినటువంటి జీవితానికి సాదృశ్యంగా మనం చెప్పచ్చు. నీరు దొరకని, శ్రేష్టమైన నీరు దొరకని ఆ పరిస్థితులు. అందుకే దుప్పి ఏం చేస్తూ ఉంది? నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఫ్రెష్ వాటర్. అది వాగు, అది ఒకే దగ్గర స్టాగ్నేట్ అయ్యి ఆగిపోయి ఉండదు కదా. నీరు ఏమవుతూ ఉంటుంది? ప్రవహిస్తూ ఉంటుంది. దానికి ఫ్రెష్ వాటర్ కావాలి. సో దేవుని దగ్గర నుంచి మనకు ప్రతిరోజు కొత్త ప్రత్యక్షతలు రావాలి. దేవుని గురించి నువ్వు కొత్తగా తెలుసుకోవాలి. మోషేకి ఆకలే ఉంది. మోషేకి మండుచుండపోద అనుభవంతో తృప్తి చెందలే. 10 తెగుళ్ళు ద్వారా దేవుని యొక్క మహిమను చూసినటువంటి మోషే అంతటితో ఆగలే. సముద్రమే పాయలైపోయింది. మన జీవితంలో ఆ సముద్రం పాయలైన ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే చాలేమో, అంతటితో ఏమైపోతాం? ఆగిపోతాం. ఇంకంతే. ఇక దాన్నే పట్టుకొని అన్ని ప్రసంగాల్లో అదే ఎరగదీసేస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా దాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. వేసిన క్యాసెట్టే ఎత్తా ఉంటాం. ఇక్కడ మోషే అలాగా అంతటితో ఆగట్లేదు. ఇంకా 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 ఏ రీతిగా అయితే దుప్పి ఫ్రెష్ వాటర్, ఆ తాజా నీరు కోసము ఎంత దూరమైనా ప్రయాసపడి, ఎంతైనా ప్రయాసపడిద్దో, కోరాహు కుమారులకు దేవుని మహిమను చూడాలని, దేవుని ఇంటిలోనికి వెళ్ళాలని, దేవుని ప్రసన్నతను పొందుకోవాలని, దేవుని గురించి తెలుసుకోవాలని వారికి ఎంత ఆకలి ఉందో చూశారు. మనకు అంత ఆకలి ఉందా దేవుని విషయమై? దేవుని వాక్యాన్ని చదివే విధానం చెప్పిద్ది. దేవునితో సమయం గడిపే విధానం సమయం, ఎంత సమయం గడుపుతున్నావు దాన్ని బట్టి చెప్పొచ్చు నీవు దేవుని పట్ల ఎంత ఆకలితో ఉన్నావని. సో ఇహలోకానికి కూడా ఒక మహిమ ఉంటుంది. అన్ని మహిమలు దేవుని మహిమలు కావు. ఇది నువ్వు ఏ మహిమ కోసం ప్రార్థన చేస్తున్నావు, ఇది నువ్వు ఏ మహిమ కొరకు ప్రయాసపడుతున్నావు, అదొకసారి ఆలోచన కలిగి ఉంటే ఎంత ధన్యత. సరే, ఇక్కడ మనం చూస్తా ఉన్న కోరాహు కుమారులు అయితే, దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణం ఏంటో అక్కడ నా ప్రాణం అని రాశాడు, శరీరం అని రాయలేదేంటో. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, శరీరము అంటాంగా మనమే, మొన్న ఆదివారం కూడా అనుకున్నాం, ఆత్మ సిద్ధమే కానీ
శరీరం మనల్ని వెనకడుగు వేయడానికి లాగేస్తూ ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా దేవునికి లోబడ్డానికి ఇష్టపడదు. మారు మనసు పొందాం కానీ మారు శరీరం పొందలే. మనసే మారింది దేవుని నమ్ముకున్నాక, శరీరం అలాగే ఉంది. అప్పుడు శోధించిన శరీరం ఇప్పుడు శోధించింది. అందుకే ఇక్కడ చూడండి, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్న. శరీరం ఏమంటది? ఏం చూస్తాం, అంత ఓపికతో ఎందుకు ఎదురు చూడడం, ఎక్కడ ఏదో దొరుకుతున్నాయి మురికి కాలువలో నీళ్లు, తాగేయచ్చు కదా అంటది. కానీ ప్రాణమేమో లేదు, నాకు తాజా అనుభవాలు కావాలి, తాజాగా దేవుని గురించి తెలుసుకోవాలి. శరీరం సహకరించినా సహకరించకపోయినా, పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్న వ్యక్తులు మనకు సహకరించకపోయినా, మనలో ఆశ ఎలా ఉండాలి అంటే, నాకు దేవుని దగ్గర నుంచి ప్రతిరోజు నూతనమైన మహిమ రావాల్సిందే, నేను పొందుకోవాల్సిందే అన్నట్లుగా ఉండాలి. చాలాసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే అప్పుడు మాత్రమే దేవుని మహిమ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయడం మోషే ద్వారా మనం నేర్చుకోవాలి. కోరాహు కుమారులు కూడా అంతే. అనుకుందాం మనకు తెలియదు కానీ అక్కడ ఉన్న ఇజ్రాయేల్ సమాజం అంతా తిడుతున్నారేమో, మీ నాయన ఇలాంటి వాడు అని, మీ బంధువులందరూ ఇలాంటి వాళ్ళే అని, మీ ఇంటి పేరిట వాళ్ళందరూ అందాం కాసేపు. కానీ వాళ్ళు మాత్రం ఆ మాటలన్నింటినీ కూడా పెడుచవన పెట్టారు. ఎవరు సహకరించేవారు లేరేమో, మోసే వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా వాళ్ళ మనసు అంతా ఎక్కడుందంటే దేవుని మహిమ, దేవుని మహిమ. ఆ మహిమ ఉంటే చాలు, మాకు ఆ మహిమను పొందుకుంటే చాలు. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా కింద ఏమన్నాడు, నా ప్రాణము దేవుని కొరకు ఆకలి కొనుచున్నది అనొచ్చుగా. ఏమండి, ఆకలి కొనుచున్నది అనొచ్చు కదా. తృష్ణ ఎందుకన్నాడు? తిండి లేకుండా కొన్ని దినాలు బ్రతకొచ్చు, చాలా దినాలే బ్రతకొచ్చు, కానీ తాగకుండా, నీరు త్రాగకుండా ఉండలేం. అంటే వీళ్ళు దేవుని మహిమ కొరకు, దేవుని సన్నిధి కొరకు అంతా వెంపర్లాడుతున్నారు. థర్స్ట్, తృష్ణ అంటే అది, దప్పిగొని ఉన్నాను అన్నట్లుగా. అంతగా వారు ఆ మహిమను పొందుకోవడం కోసము, ఆయన సన్నిధానంలో దొరికేటువంటి ఆనందాన్ని పొందుకోవాలని, ఆయన సన్నిధానంలోకి ఎప్పుడు వెళ్తామో, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడతామో అన్నట్లుగా వారు వెంపర్లాడుతున్నారు. అంత దప్పికతో వారు ఉన్నారు ఈ దినాన. అందుకే నీతి కొరకు ఆకలి ఉండాలి, దప్పిక ఉండాలి, రెండూ అవసరం. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. మన జీవితాల్లో దేవుని మహిమ కొరకు అనేటువంటి ఆకలి ఏ స్థాయిలో ఉంది, దేవుని మహిమ కొరకు అనేటువంటి తృష్ణ ఏ స్థాయిలో ఉంది. ఇంకో మాట మనం చూద్దామా? కీర్తన 63వ అధ్యాయం. కీర్తనలోనే చాలా మాటలు ఉంటాయి, ఇది తర్వాత ధ్యానం చేసుకోవచ్చు. రండి, 63 మొదటి వచనం చదవండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నీ మీద ఆశతో నిన్ను చూడవలనన్న నా శరీరము కృషించుచున్నది. ఇక్కడ చాలా విషయాలు చెప్తాడు దావీదు. తన ప్రాణము దేవుని కొరకు ఎంత తృష్ణగొని ఉన్నదో చూడండి. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని, అదేం చూపిస్తుంది? ఆయన మహిమే. గుర్తుపెట్టుకోండి, మహిమ అనగానే అదేదో రకంగా మనం ఆలోచన చేయడానికి వీల్లేదు. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణగణాల యొక్క కంప్లీట్నెస్ ఆయన మహిమలో మనకు కనబడుతుంది. దేవుని గుణగణాల యొక్క సంపూర్ణతయే మహిమ. సో అందులో భాగముగా ఒక్కొక్కరితో ఒక్కొక్క సమయంలో ఆయన గుణగణాల్లో ఉంచి ఒక్కొక్క గుణగణాన్ని చూపిస్తున్నాడు. రెండోది, గాడ్స్ అట్రిబ్యూట్స్లో అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే హిస్ గుడ్నెస్, ఆయన మంచితనం. అందుకే ఆయన గుణాల్లో, ఆయన మహిమంతటిలో ఆయన మంచితనాన్ని మోషేకు కనపరిచాడు. మహిమలో అనగా ఆయన మహిమలో ఉన్న మంచితనాన్ని చూపించాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన మహిమలో మంచితనం ఉంది, దీర్ఘశాంతం ఉంది, కృప ఉంది, కనికరం ఉంది. ఆయన మహిమలు ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి, సమ్మిళితమై ఉన్నాయి, అంతా కూడా కంప్లీట్గా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ మహిమలో నుంచి మంచితనాన్ని, శ్రేష్టమైనది అన్నిటికంటే ఆ మంచితనాన్ని చూపించాడు.
ఆయన మహిమలో ఉగ్రత కూడా ఉంటుంది, ఆయన మహిమలో తీర్పు కూడా ఉంటుంది. వాటన్నిటి ఇక్కడ చూపించలే మోషేకి. మోషేకి ఏంటంటే ఆయన మహిమలో నుంచి మంచితనాన్ని చూపించాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఆయన మహిమలో ఉండేటువంటి ప్రభావం కొరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. సో ఇవన్నీ ఆయన మహిమలో భాగాలు, గుర్తుపెట్టుకోండి. అయ్యా నాకు నీ బలం కావాలయ్యా, నీ ప్రభావం చూడాలనుందయ్యా. ఎంత గొప్పగా ప్రార్థన చేస్తుంది. కింద 7లో కూడా చూడండి, నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. సో ఆయన మహిమలో ఆశ్రయం కనబడతాం. సో ఇదంతా కీర్తనకారుడు దావీదు యొక్క అనుభవంగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా దేవుని పట్ల ఆకలి ఎప్పటికీ ఉండాలి, తీవ్రతను మనం ఎప్పుడు కలిగి ఉండాలి. దేవుని పట్ల ఆకలి తీవ్రత సన్నగిల్లుతున్నప్పుడు మనం ఆటోమేటిక్ ఏమవుతాము అంటే చావునకు దగ్గర అవుతున్నట్టే లెక్క, మనం చనిపోతున్నామని అర్థం. ఇక్కడ మనం చూస్తే మోషే ఎంత ఆకలితో ఉన్నాడండి. ప్రభువా నీ మహిమను నాకు కనపరచు. ప్రతిరోజు ఈ రకంగా మనం ప్రార్థన చేయగలిగితే మన ధన్యులం. ప్రభువా నీ మహిమ, దీన్ని ఏమంటారు అంటే హోలీ హంగర్ అంటారు, పరిశుద్ధమైన ఆకలి అంటారు. మోషే యొక్క ఆకలి ఏం ఆకలి? ఇది పరిశుద్ధమైన ఆకలి. ఏం కోరుకుంటున్నాడు అంటే ప్లీజ్ షో మీ యువర్ గ్లోరీ. అయ్యా దయచేసి నీ మహిమను నాకు కనపరచు, మహిమను నాకు కనపరచు. ఆ మహిమ ద్వారానే నీ ముందుకు వెళ్ళగలవు. నీవు నాకు నీ మహిమను కనపరచకపోతే నాకు ప్రోత్సాహం దొరకదు, నీ మహిమ నాకు కనపరచబడకపోతే నాకు ధైర్యం కూడా దొరకదు. కనుక నీ మహిమను నాకు కనపరచు అని అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. ఒక మాట చూడండి, కీర్తన 4వ అధ్యాయం 6వ వచనం. కీర్తన 4:6. మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. సో ఇక్కడ దావీదు వెళ్తున్న పరిస్థితులను బట్టి, లేదా తను వెంబడిస్తున్న వారు వెళ్తున్నటువంటి పరిస్థితులు బట్టి అందరూ దావీదు అనుచరులను ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళకి ఎవరు చూపుతారో మేలు అన్నట్లుగా. చూడండి, మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? ఆయన మహిమనే కోరుకుంటున్నాడు, ఇంకేది అడగట్లేదు. అసలు నీ మహిమ మాతో ఉంటే మాకు మేలే జరిగిద్దని అర్థం. మాకు మేలు చేయవారు అని వాళ్ళు అనుకుంటున్నారు కదా, నీ మహిమను కనబరిస్తే ఆటోమేటిక్గా మాకేం జరిగిపోయిద్ది? మేలే జరిగిద్ది. అందుకే కింద 7-8లో అంటాడు ఆ మాటలు. ఏమని? వాళ్ళకి అదే మహిమ. లోకంలో ఉన్నోడికి ఏది మహిమ? ధాన్యము ద్రాక్షరసం, ఇదే మహిమ. వెండి బంగారాలు ఆస్తులు, ఇవే మహిమ వాళ్ళకు. సో వాళ్ళు ఆ మహిమతో విర్రవీగిపోతున్నారయ్యా, నాకు అది కాదు కావాల్సింది, నాకు నీ మహిమ ఉంటే అది నాకు మేలు. అందుకే ఏమన్నాడు ఇక్కడ? అది ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన ప్రకాశం మన మీద ఉన్నప్పుడు మనము ఇంతలా ఆనందిస్తాం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసు. దేవుని మహిమ చేసే మేలులండి ఇవన్నీ కూడా. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మనము ఆయన మహిమ కొరకు అడుగుతున్నామా? అసలు ప్రభు మనల్ని పుట్టించింది ఆయన మహిమ కొరకు కదా. ఒకటి, నీవు దేవునికి మహిమ తీసుకురావాలా. రెండోది, నీవు దేవుని మహిమను కోరుకోవాలా. నీవు ఆయన మహిమను కోరుకుంటుంటే ఆయన నీ దగ్గర నుంచి కూడా ఒకటి కోరుకుంటున్నాడు. ఏంటంటే నువ్వు మంచిగా బ్రతికితే నాకు మహిమ వచ్చిందని. ఒక రకంగా ఆయన మహిమను గొప్ప చేసేది భూమి మీద నీవు నేను సరిగ్గా బ్రతకడాన్ని బట్టి. పౌలు అందుకే అంటాడు, మీరు తిన్నా పానం చేసిన, మీరు భుజించినా పానము చేసిన ఆయన మహిమ కొరకే అంటాడు. నువ్వు భూమి మీద ఏమైనా చేయి, నువ్వు కట్టుకునే బట్ట దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి, మాట్లాడే మాట దగ్గర నుంచి, నువ్వు ప్రవర్తించే ప్రతి విషయము ద్వారా దేవునికి ఏం రావాలా? సో ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపు. రండి మనం కూడా ఆ రీతిగా ప్రభు పాసనలో సాగిలపడి, ప్రభువా నీ మహిమను నాకు కనపరచవా అని ప్రభుని అడుగుదాం. ప్రభు నమ్మదగిన వాడు మనకు సహాయం చేస్తాడు.